చెట్టుతో వదినమ్మ పెళ్లి. శేషన్నగూడెం అనే ఊరిలో బలరామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. తన బావమరిది రామచంద్రయ్య కూతురు కస్తూరికి తన కొడుకు రవికి చిన్నతనంలోనే పెళ్లి జరిపించారు. అప్పటికి రవి చెల్లెలు పావని చాలా చిన్నపిల్ల. అయినా తన అన్నా వదినల పెళ్లి విషయం ఆమెకు తెలుసు. అలా పెళ్లి జరిపించిన తరువాత ఒక సాధువు బలరామయ్య వాకిట్లోకొచ్చి, అపరాధం, ఘోర అపరాధం చేశావు బలరామయ్యా. ఏమైంది స్వామి? నేనేం చేశాను? ఏమి చేయటమేమిట్రా మూర్ఖుడా? నీ కొడుకుకి నీ బావమరిది బిడ్డకి బాల్య వివాహం చేయటమే చాలా తప్పు. అది కూడా ఒక దుర్ముహూర్తంలో చేసి మహాపాపం చేశావు. ఆ పాపం నీ వంశాన్ని నాశనం చేయకముందే నీ తప్పుని సరిదిద్దుకో. అయ్యా చెప్పండి స్వామి, ఏంటా తప్పుని సరిదిద్దుకునే మార్గం? మీరు చేసిన ఈ పెళ్లిని దేవుడేసిన ఆ ముడిని విప్పలేము కాబట్టి వీళ్ల పెళ్లి జరిగిన ముహూర్తంలో ఉన్న గండం తీరే వరకు ఈ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు. మళ్లీ వీళ్ళకి 25వ ఏట వచ్చాక శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తేనే ఆ గండం పోతుంది. ఇది కాదని అంతకు ముందే ఈ పిల్లలు ఒకరినొకరిని చూసుకున్నా కలుసుకున్నా వారిలో ఒక్కరే మిగులుతారు అని చెప్పటంతో బలరామయ్య, రామచంద్రయ్య ఇద్దరూ చిగురుటాకుల్లా వణికిపోయారు. అందుకే ఆ వయసులో పెళ్లి జరిగిన 10 గంటల్లోపే కస్తూరికి దూరంగా బలరామయ్య తన కొడుకుని తీసుకొని కూతురితో పాటుగా పట్నానికి వెళ్ళిపోయాడు. అలా ఏమీ తెలియని వయసులో బొమ్మల పెళ్లిలాంటి ఒక పెళ్లినే నిజమైన పెళ్లి అనుకొని ఇక్కడ పల్లెటూర్లో కస్తూరి పెరుగుతుంది. అక్కడ రవి మాత్రం తనకి చిన్నతనంలో ఒక పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. కాని అతని చెల్లి పావని మాత్రం తన అన్నా వదినలకి చిన్నతనంలోనే జరిగిన పెళ్లిని మర్చిపోలేదు. అందుకే ఒకరోజు పావని తన అన్నయ్యతో ఇలా అంటుంది, అన్నయ్య, ఇదేం బాలేదురా. నీకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. నీకోసం వదిన అక్కడ ఎన్నో ఏళ్లగా వెయిట్ చేస్తుంది. నువ్వేంట్రా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ అని డేటింగ్స్ అని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు? సర్లే, ఇప్పటి వరకు జరిగినవన్నీ ఇక వదిలే. ఇంకో 1 ఇయర్లో మీకు మళ్ళీ పెళ్లి చేసే టైం వచ్చేస్తుంది. అప్పుడు అఫీషియల్గా నీకు వదినకి పెళ్ళవుతుంది. చెల్లి కూల్, ఇంకా ఏ రోజుల్లో ఉన్నావే నువ్వు? అప్పుడెప్పుడో జరిగిన పెళ్లి ఇంకా వ్యాలిడ్లో ఎలా ఉంటుంది చెప్పు? ఒకవేళ ఉన్నా దానికి కట్టుబడి నేనిప్పుడు ఎలా ఉందో తెలియని పెళ్ళం కోసం బ్రతకాలా? నో వే, నేను ఇలానే ఉంటాను. అయినా ఈ పాటికి తనకి పెళ్లి కూడా చేసేసుంటారు ఆ ఊళ్ళో అని తన అన్నయ్య అన్న మాట విన్నాక పావని ఆ సమయంలో భయపడింది. అందుకే ఆ వీకెండ్లో బయలుదేరి తమ 25 ఏళ్ల నాడు వదిలేసొచ్చిన ఊరికి తన మామయ్య రామచంద్రయ్య ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడికెళ్ళాక ఆ ఊళ్ళోని ఒక పెద్ద మనిషిని కలుసుకుంటే అతని కుటుంబం గురించి వివరాలు ఇలా చెప్తున్నాడు. ఇంకెక్కడ రామచంద్రయ్యమ్మ? ఆయన పోయి 10 ఏళ్లు దాటిపోయిందిగా. ఆయన బతికుండగా తన కూతురికి తల్లి అవసరమని ఒక ఆవిని చేసుకోవడమే ఆ కుటుంబానికి వచ్చిన చేటుకాలం. ఏంటి, మా మామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడా? అవునమ్మా, బంగారంలాంటి ఆ కొంపలోకి కొరివల్లే వచ్చి పడిందమ్మా ఆ తల్లి. ఆ సవితల్లొచ్చాకే ఆ కస్తూరమ్మ పడని పాట్లు లేవు. చదువు మాన్పించింది. ఇంటి పని మనిషి కన్నా దారుణంగా చూడ్డం మొదలుపెట్టిందమ్మా ఆ రాక్షసి అంటూ ఆ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు. అందుకే నేరుగా ఆ ఇంటికి వెళ్ళి తన వదినని కలిస్తే ఆ తర్వాత మళ్ళీ ఆ సవతి తల్లి చేత తన వదినమ్మ హింసలు పడాలేమో అనే భయానికి ఎవరి చేతనో కబురు పంపించి తన వదినమ్మని చాటుగా ఊరి పెద్ద చెరువు దగ్గరకు పిలిపించింది. అక్కడికొచ్చిన తన వదినమ్మని చూసి, వదినా, ఇలా అయిపోయావేంటొదినా? పావని, నువ్వేనా? చాలా పెద్దదానివైపోయావు. మావయ్య, మీ అన్నయ్య అందరూ బాగున్నారా? అందరం బాగానే ఉన్నావులే వదినా. కాని నువ్వేంటి ఇలా దారుణంగా తయారైపోయావు? తలరాతలే పావని. అయినా ఇంకెంత, 1 ఏడాదే కదా. ఆ తర్వాత మళ్ళీ నాకు బావకి పెళ్లి జరిగిపోతుంది కదా. అప్పుడు నేను కూడా మీ దగ్గరికే వచ్చేస్తాను అని అంటుంది. అంత దీనమైన స్థితిలో తమ మీద అన్ని ఆశలు పెట్టుకున్న తమ వదినమ్మకి ఎలా ధైర్యం చెప్పాలో, అవతల తన అన్న తీరు వేరేలా ఉంది కనుక అసలు తన వదినమ్మకి ఈ సమయంలో మళ్లీ తమ పెళ్లి జరగదని ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆ మరదలికి. ఇంతలో కస్తూరి ఇలా అంటుంది, పావని, బాబు ఇప్పుడు ఎలా ఉంటాడు? అచ్చం మావిలాగా ఉంటాడా? బాగా పొడుగై ఉంటాడు కదా.
ఆ అవునొదినా. నువ్వేమనుకోపోతే ఒకసారి మీ అన్నయ్య ఫోటో ఏదైనా చూపిస్తావా? ఎప్పుడో చిన్నప్పుడు రూపాన్నే ఇంకా ఊహించుకుంటూ ఉన్నాను. ఒక్కసారి బావ ఫోటో చూస్తే పెళ్ళయ్యే వరకు తన రూపాన్నే ఊహించుకుంటాను. అని కస్తూరి బలవంతం చేయటంతో ఆమెని కష్టపెట్టడం ఇష్టం లేక తన మొబైల్లో ఉన్న రవి ఫోటోని చూపించింది. అది చూసిన ఆనందంలో కస్తూరి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. తన సవతి తల్లి పెట్టిన హింసల్ని కూడా సంతోషంగా భరించింది. కాని విధి విచిత్రం. అలా జరిగిన వారం తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రవి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ విషయం తెలిసిన పావని ఈ విషయాన్ని తన వదినమ్మకు ఎలా చెప్పాలో తెలియక చాలా దిగులు పడింది. కాని ఏ రోజుకైనా విషయం చెప్పక తప్పదు కనుక ఆ ఊరు వెళ్లి తన వదినకి ఈ విషయం చెప్పాక కస్తూరి బోరున ఏడుస్తుంది. ఇంతలో తమ చిన్నతనంలో పెళ్లి విషయం దోషం సంగతి చెప్పిన ఆ సాధువు అక్కడికొచ్చాడు. చూడండమ్మా, నేను మీకు ఏనాడో చెప్పాను, మళ్ళీ పెళ్లి జరిగే వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదని. అలా జరిగితే ఎవ్వరో ఒక్కరే మిగులుతారని. కాని మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి పర్యావసనం. ఇప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకునే పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. లేఖనే ఒకే ఒక్క మార్గం ఉంది. కాని ఆ మార్గం ఏంటో చెప్పాక చెయ్యను అంటే అది ఇంకా పెద్ద పాపం అవుతుంది. లేదు స్వామి, ఇప్పటికి నా వల్లైన పాపం చాలు. ఇంకే పాపం నేను చేయలేను. మీరదేంటో చెప్పండి, తప్పకుండా నేను చేస్తాను. అవును, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను స్వామి. అదేంటో చెప్పండి స్వామి. ఇది ఖర్చు విషయం కాదమ్మా. మీ వదినకి ఒక చెట్టుతో పెళ్లి జరిపించి ఆమెకు చుట్టుకున్న మాంగళ్య దోషాన్ని ప్రక్షాళన చేయించు. అది జరిగిన తరువాత ఆమెకి సౌభాగ్యయోగం దక్కుతుంది అని చెప్పటంతో ఆ సాధువు సమక్షంలో ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంలో ఒక అడవిలో తన వదినమ్మకి ఒక చెట్టుతో పెళ్లి జరిపించింది ఆ మరదలు. ఆ తరువాత సాధువు, చూడమ్మా, నిన్ను పెళ్లాడిన ఈ చెట్టు నీడలో నువ్వు ఈ రాత్రికి ఉండాలి. ఈ రాత్రి గడిచిన తరువాత నీ జీవితం కొత్తగా మారబోతుంది అని చెప్పటంతో కొత్త పెళ్లి కూతురులా ఉన్న ఆ వదినమ్మ ఆ రాత్రికి తనని పెళ్లాడిన ఆ చెట్టు కిందే నిద్రపోయింది. మధ్యరాత్రి వెన్నెల వెలుగు ఆ చెట్టు మీద పడగానే ఆ చెట్టు ఒక రాకుమారుడిగా మారిపోయింది. అదంతా చూసిన కస్తూరి ఉలిక్కిపడి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడా రాకుమారుడు ఇలా అంటాడు, కంగారు పడకు సఖి, నేనే నీ ప్రియమైన భర్తని. ఇన్నాళ్ళు నేనొక ఋషి శాపం వల్ల ఇలా చెట్టుగా ఉండిపోయాను. నువ్వు నన్ను నీవాడిగా ఎంచుకొని వివాహమాడినందువల్ల నాకు శాప విమోచనం జరిగింది అని చెప్పటంతో కస్తూరి అది నమ్మలేకపోతుంది. అలా కాసేపటికి ఆ రాజకుమారుడితో మాట కలిపింది. ఆ తర్వాత మనసు కలిసింది. కాని ఆ పెళ్లికి సవతి తల్లి అడ్డు చెప్పటంతో ఆ రాకుమారుడు ఇలా అంటున్నాడు, ఒక మంచి వ్యక్తి జీవితం బాగుపడుతుంటే చూడలేని నువ్వు కూడా కొంతకాలం నేను అనుభవించిన చెట్టు బ్రతుకునే అనుభవించుగాక. అప్పుడైనా పక్కవారికి ఉపయోగపడాలనే బుద్ధి నీకొస్తుంది అని శపించటంతో ఆ సవతి తల్లి ఆ పెరట్లో చెట్టుగా మారిపోతుంది. అప్పుడు పావని ఇలా అంటుంది, వదినా, మా వల్ల, మా నాన్న చేసిన నిర్ణయం వల్ల నీ జీవితం నాశనమైపోయిందని భయపడ్డాను. కాని నీ అదృష్టం బాగుండి నీకొక మంచి జీవితం దొరికింది. లేకపోతే చెట్టుతో పెళ్లి చేస్తే అది ఒక రాకుమారుడవడం ఏంటి అని తన వదినమ్మకు దక్కిన భాగ్యానికి సంతోషిస్తుంది ఆ మరదలు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సూరన్నపల్లి అనే ఊరిలో వాసురావు, కామాక్షి దంపతులు ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు సుందరం. కామాక్షి చిన్నతనం నుంచి మూగది కావటంతో ఆమెని పుట్టింటి వాళ్లు చాలా అపురూపంగా చూసుకునేవారు. ఆ తరువాత పెళ్లయ్యాక వాసు కూడా అంతకన్నా ఎక్కువ సుకుమారంగా ప్రేమగా చూసుకునేవాడు. అంతేకాకుండా 30 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఆమె చేసే సైగలకి సరైన అర్థం కనిపెట్టేంత నేర్పు కూడా వాసురావుకి వచ్చేసింది. అలా లోపంతో ఉన్న ఇల్లాలిని కష్టపెట్టడం ఇష్టం లేక కామాక్షి నిర్ణయం ఏదైనా సరే ఆ ఇంట్లో చెల్లుబాటయ్యేలా చేస్తాడు వాసురావు. ఆ తర్వాత తమ కొడుకు సుందరం పుట్టాక కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ ఉంటుంది. మూగదైన కామాక్షి బాధపడే క్షణాలు, తన నిర్ణయానికి ఎవరైనా ఎదురు చెప్పిన క్షణాలు
ఆమె జీవితంలో చాలా తక్కువగా ఉండేవి. ఇదిలా ఉంటే ఒక పండుగ రోజు ఉదయం కామాక్షి కొత్త బట్టలు తెచ్చి అటు భర్తకి ఇటు కొడుక్కి ఇచ్చి వెళ్తుంది. ఆ బట్టలు నచ్చాయా అని వాసురావుని సైగ చేసి అడుగుతుంది. అప్పుడు అతను ఇలా బదిలిస్తాడు, ఈ బట్టలకేమే చాలా బాగున్నాయి, అయినా నీ సెలక్షన్కేం 30 ఇయర్స్ కాపురం ఇక్కడ, ఎప్పుడైనా నువ్విచ్చిన వాటికి పేరు పెట్టానా చెప్పు అని భార్యని నవ్వించి పంపించేస్తాడు. ఆ తర్వాత కామాక్షి కొడుకు దగ్గరికి వెళ్లి సైగలతోనే అదే విషయం అడుగుతుంది. అప్పుడు కొడుకు కూడా తల్లి సైగల ప్రశ్నని అర్థం చేసుకుని ఇలా బదిలిస్తాడు, నువ్విచ్చాక బాగోటం బాగోకపోవటం ఏంటమ్మా, మా అమ్మవి, ఏమిచ్చినా బావుంటుంది అని కొడుకు కూడా బదులివ్వటంతో కామాక్షి కళ్ళలో ఆనంద బాష్పాలు పొంగుతాయి. ఈ విధంగా ఆమెకి దేవుడిచ్చిన లోపాన్ని ఆమె ఏనాడూ తలుచుకునే అవసరం కానీ పరిస్థితి కానీ రాకుండా ఆ తండ్రి కొడుకు ఇద్దరూ కామాక్షిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆమెకు తన స్థానం చాలా గౌరవంగా అనిపించేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. సుందరం పనిచేస్తున్న ఆఫీస్లో చెవిటిదైన రేణు అనే కొలీగంటే సుందరానికి బాగా ఇష్టం ఉండేది. ఆ విషయాన్ని ఆమెకు చాలాసార్లు చెప్పాలనుకున్నాడు. కాని ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతాడు. పైగా తన తల్లిని చూసిన కళ్ళతో మరో అంగవైకల్యం ఉన్న అమ్మాయిని ప్రేమించటం తప్పుగా అనిపించేది కాదు అతనికి. పైగా తన తల్లి తండ్రికి కూడా ఈ వైకల్యం వల్ల ఉన్న సమస్య ఏంటో తెలుసు కాబట్టి తన ప్రేమ పెళ్లిగా మారటానికి ఏ ఆటంకాలు ఉండవు అనుకునేవాడు. ఒకరోజు తన ప్రేమ విషయాన్ని రేణుకి చెప్పి ఒప్పిస్తాడు. తన ప్రేమ విషయం మొదటగా తండ్రితో ఇలా చెప్తాడు, అమ్మాయి చాలా మంచిదన్నా, పైగా పుట్టుకతోనే చెవిటి పిల్ల. ఎలాగో నిన్ను అమ్మని ఇన్నేళ్లు చూసిన తర్వాత నాకు రేణుకలో ఉన్న లోపం మా ఇద్దరి మధ్య ఇబ్బంది కాదనే నమ్మకంతోనే ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాన్నా. ఆమెకి మాట కూడా ఇచ్చేశానన్నా. కానీ ఈ విషయం అమ్మతో చెప్పాలి. అది నీకన్నా గొప్పగా నేను చెప్పలేను. అందుకే అమ్మతో కూడా ఒక మాట చెప్పేశావంటే రేణుక మన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేస్తుంది నాన్నా అని అంటాడు. అప్పుడు తండ్రి ఇలా బదిలిస్తాడు, భలే వాడివిరా, మీ అమ్మ మాట ఒకటి నా మాట ఒకటినా? ఈ నేలలో మా ఆలోచనలు ఎప్పుడైనా భిన్నంగా ఉన్నాయా? అయినా సరే నీ తృప్తి కోసం ఒక మాట మీ అమ్మకి చెప్తాను. మీ అమ్మ ఎట్టాగో కాదంది గనక ముహూర్తాలకి సిద్ధమైపో అని చెప్పి ఆనందంగా కామాక్షికి విషయం చెప్పడానికి తన గదిలోకి వెళ్తాడు. కాసేపు ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు. వాసురావు దిగాలుగా బయటకొస్తాడు. అప్పుడు అతన్ని చూసి ఆత్రంగా సుందరం ఇలా అంటాడు, ఏనన్నా అమ్మకి ఓకే కదా? మరి పంతులు గారిని రేపే పిలిపించేద్దాం. దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తంలోనే పెళ్లి పెట్టేసుకుందాం. ఏమంటారు నాన్న అని చాలా ఆనందంగా తండ్రితో అంటాడు. అప్పుడు వాసురావు ఇలా బదిలిస్తాడు, లేదురా, ఈ పెళ్లికి మీ అమ్మ ఒప్పుకోదేమో అనిపిస్తుంది అని చెప్పేసరికి సుందరంలో కంగారు మొదలవుతుంది. ఏనన్నా అమ్మ వద్దంటుందా? లేదురా, నేను మీ అమ్మకి ఈ విషయం పూర్తిగా చెప్పకుండానే అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట, ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. కాని అమ్మాయికి ఓ చిన్న లోపం ఉందంటని చెప్పి మాట పూర్తి చేసేలోపే అక్కడితో ఆపండి. లోపమా? ఏ చిన్న లోపం ఉన్న పెళ్ళైనా సరే నా కొడుక్కి భారీగా వద్దు. ఇప్పటికే నా ఒక్కదాంతో మీరిద్దరూ ఎన్నో అవస్థలు పడుతున్నారో నేను చూస్తున్నాను. నేను నొచ్చుకోకూడదని వాడు మీరు ఎన్నో విషయాల్లో మీ మనసును జంపుకుని బ్రతుకుతున్నారు అందిరా. కాబట్టి ఇట్లాంటి జీవితం వాడికి మాత్రం వద్దండి అంటుంది. వాడికి ఏ లోపం లేని పిల్లని తెచ్చి పెళ్లి చేద్దామండి, ఆ పిల్లని మర్చిపోమని చెప్పండి అంటుందరా అమ్మా అని చెప్పాడు వాసు. ఆ మాట వినటంతోటే సుందరం ముఖం వెలవెలబోతుంది. తల్లికి ఇష్టం లేదు కనుక రేణుకని మరిచిపోదామని ఆ క్షణమే నిర్ణయించుకుని తండ్రితో ఇలా అంటాడు, సరేనన్నా, ఆ అమ్మాయికి నేను ఏదో ఒకటి నచ్చజెప్తానులే. అమ్మకి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పేస్తాడు. అప్పుడు వాసురావు ఇలా అంటాడు, అంత తొందరపడకరా సుందరం. ప్రేమించటం అంటే ఏంటో, ప్రేమించి వదులుకోవటం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నీకు నిజంగా ఆ అమ్మాయి కావాలనిపిస్తే మీ అమ్మ వద్దంటేనే నువ్వు ఆమెని మనసారా చేసుకో. పాపం మీ అమ్మకి మనం తన మీద చూపిస్తుంది జాలి అనుకుంటుందిరా, కాని అదే ప్రేమ అనుకోవటం లేదు. అందుకే అట్టా అంది. పైగా నిన్నే నమ్ముకున్న ఆ పిల్లని ఇప్పటికే దేవుడు మోసం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా మోసం చేస్తే అమ్మాయి ఏమవ్వాలి చెప్పు? అందుకే ప్రస్తుతానికి మీ అమ్మని మేనేజ్ చేద్దాంలే గాని తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా చెప్దాంలే. అది కాదు నాన్నా, అలా చేయడం సరికాదేమో. అవన్నీ నేను చూసుకుంటానులేరా, ముందు నువ్వు అమ్మాయితో నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పి ఏం చెప్పాలో కొడుక్కి చెప్పాడు. అందుకే సుందరం రేణుతో ఇలా అంటాడు, రేణు, మన పెళ్లికి మా ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకున్నారు.
కాని అమ్మ కూడా నీలాగే చెవిటిది. అయినా కూడా అమ్మ ఎక్కువగా అరిచి మాట్లాడడానికన్నా సైగలతోనే ఎక్కువ చెప్తూ ఉంటుంది. అది అర్థం చేసుకుని నువ్వు కూడా అమ్మకి అలాగే సైగలతో పెదాలాడిస్తూ చెప్పు, సరేనా అని చెప్తాడు. అలా కొడుకు సుందరం రేణుకని మోసం చేస్తే ఒక పెళ్లిళ్ల పేరయ్య ద్వారా రేణు సంబంధం వచ్చినట్టు చెప్పి వాసురావు కామాక్షిని మోసం చేస్తాడు. ఈ విధంగా తండ్రి కొడుకులిద్దరూ అబద్ధాలాడి ఆ పెళ్లి జరిగేలా చేస్తారు. మొత్తానికి కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. ఏ లోపం లేని లక్షణమైన కోడలు తనకి వచ్చిందని కామాక్షి అనుకుంటూ ఉంటుంది. మూగదైన తన అత్తగారు కూడా చెవిటిది అని తన భర్త చెప్పిన మాటలు నమ్మి ఏం చెప్పాలన్నా ఆమెలాగానే సైగలు చేస్తూ చెప్పేది. ఈ విధంగా అత్తాకోడలిద్దరి లోపాలని ఒకరి దగ్గర ఒకరు దాచిపెట్టి తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఆ సంసారాన్ని ఏ అరమరికలు రాకుండా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు. ఒకరోజు పెద్ద మొత్తంలో కొంత డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టిన తండ్రి కొడుకులు ఆ విషయాన్ని భార్యల దగ్గర దాచిపెట్టి బయటకు వెళ్తారు. అప్పుడు ఏ లోపం లేని కోడలు ఇంటి విషయాలు చూసుకుంటుంది కదా అని అత్తగారు రిలాక్స్ అవుతుంది. అత్తగారు అనుభవజ్ఞురాలు కదా, తనలాగే లోపం ఉన్నా కూడా తెలివిగా సమర్థిస్తుంది కదా అని కోడలు కూడా రిలాక్స్ అవుతుంది. దాంతో ఇంట్లో దొంగలు పడి ఆ సొమ్మంతా దోచుకుపోతారు. సాయంత్రం తండ్రి కొడుకులొచ్చి బీరువా తీసి చూస్తే అందులో డబ్బులేదు. అప్పుడు విషయం అర్థమైన సుందరం తండ్రితో ఇలా అంటాడు, చూసావా నాన్న, నేను ముందే చెప్పాను, ఇద్దరికి నిజాలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని. ఇప్పుడు చూడు, కోడలికి ఏ లోపం లేదని అమ్మ రిలాక్స్ అయింది, అత్తగారు అనుభవజ్ఞురాలు కదా అని రేణుక ఊరుకుంది. తీరా చూస్తే దొంగొచ్చి ఇంట్లో మనుషులుండగానే మొత్తం దోచుకుపోయాడు అని కొడుకు చెప్పిన మాటలు నిజం కావటంతో వాసురావుకి తన పొరపాటు తెలిసొస్తుంది. అందుకే విషయం తమ భార్యలకి చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా ఇద్దరూ నోర్లు మూసుకుంటారు. ఇక ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అత్తాకోడలని మాత్రమే వదిలేయకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు షిఫ్ట్లు వేసుకుని మరీ ఇంట్లోనే ఉండేవారు. అలా కొంతకాలం తర్వాత కామాక్షికి నిజం చెప్తారు. రేణుక మంచి మనసు తెలుసుకున్న కామాక్షి పెద్దగా కోప్పడదు. దాంతో సమస్య మొత్తం సద్దుమణుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్నాపురం అనే ఊళ్ళో శోభన్, సరస్వతి అనే దంపతులు ఉంటారు. వారు మధ్యతరగతి వారే అయినా ఉన్నంతలో తృప్తిపడి బ్రతకటం వారికి అలవాటైపోతుంది. వాళ్లకి ఏదీ లోటుగా ఉండేది కాదు. అలాగే శోభన్ గారాల చెల్లెలు అను కూడా వాళ్లతోటే ఉండేది. అందుకే తమకి ఉన్న దాంట్లో ఆ ఆడపడుచుకి ఏ లోటు లేకుండా చూడటంలో సరస్వతి అస్సలు వెనకాడేది కాదు. అంతేనా, ఆ వదిన ఆడపడుచులు వదిన ఆడపడుచుల్లా కాకుండా సొంత అక్కా చెల్లెలలా ఉండేవారు. ఒకరోజు బయటకు వెళ్తున్న భర్త శోభన్తో సరస్వతి ఇలా అంటుంది, ఏవండి, పండగొస్తుంది కదా, మన అను కోసమని పక్కింటి చీరల పిన్ని గారి దగ్గర ఒక చీర చూశానండి. అదే తీసుకుందాం, మన పిల్లకి చాలా బాగుంటుంది. అవునా, మరి దాని రేట్ ఎంత? 2000 అండి. 2000? ఏంటి సరస్వతి, ప్రతిదీ బడ్జెట్లో నడిపితే గాని నెల గడవదు మనకి. అలాంటిది చీరకి 2000 అంటే ఎంత తేడా వస్తుందో అర్థమవుతుందా నీకు అని అంటాడు. అప్పుడు సరస్వతి అలిగినట్టుగా మొహం పెట్టి ఇలా అంటుంది, ఏం పర్వాలేదు, కావాలంటే ఒక 3 నెలలు నీచు కూరలు అవి తినడం మానేద్దాం, ఆ డబ్బులు కవర్ అయిపోతాయి. కాని మన అనుకి ఆ చీర చాలా బాగుంటుందండి అని ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అను అక్కడికొచ్చి ఇలా అంటుంది, ఏంటదినా, ఏవో త్యాగాలు నడుస్తున్నాయి మీ మధ్య, నా గురించేనా? చెల్లి రారా, చూడు మీ వదిన నీకోసం ఏదో చీర చూసిందంట, 2000 పెట్టి అది కొనేస్తాను అంటుంది. మీరుండండి, అను ముందు రేట్లు మాట్లాడతారేంటి, ఆయన ఆడపడుచుకు పెట్టుకునేవి లెక్క కడతారేంటి, బోధి లేకుండా అని భర్త మీద సరస్వతి కసుమంటుంది. అప్పుడు అను నవ్వుతూ ఇలా అంటుంది, కూల్ అదినా కూల్, ఎందుకంత గరం అవుతున్నావు? సరే, ఆ చీర నాకే కొనిద్దు గాని ఒక మాట చెప్పు, నువ్వు పండగలకి ఒక చీర కొనుక్కొని ఎన్ని రోజులైంది చెప్పు అని అను అనగానే సరస్వతి ఆ మాట దాటేస్తూ ఇలా అంటుంది, ఎన్ని రోజులయ్యేదేముందమ్మా, నేనేమన్నా బయటికి వెళ్లేదాన్నా ఏమన్నానా? ఇంట్లోనే కదా ఉంటాను, నాకైనా చీరలెందుకు, నువ్వంటే పెళ్లి కావాల్సిన దానివి, నీకు అవసరం అమ్మా. అయినా డబ్బుల విషయాల్లో నువ్వు మాట్లాడడం నాకు నచ్చదాను. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈ నెలలో 2000 ఇస్తున్నారు, నేను ఆ చీర కొంటున్నాను అంతే అని తెగేసి చెప్పేసి వెళ్లిపోతుంది. ఇలా తన ఆడపడుచు విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఆమెను నెత్తిన పెట్టుకుని చూసుకునేది సరస్వతి. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనుకి ఒక మంచి పెద్దింటి సంబంధం వచ్చింది.
కాని ఆ సంబంధం విషయంలో అన్నా చెల్లెల్ది ఒకటే వాదన. వదిన గారు సరస్వతిది ఒక నిర్ణయం అయిపోయింది. అందుకే తన వాదన వైపు సరస్వతిని తిప్పుకోవటానికి శోభన్ ఇలా అంటాడు. చూడు సరసు, నాకెందుకో ఈ సంబంధం నచ్చటం లేదు. లేదంటే అంత డబ్బు హోదా ఉన్నవాళ్ళు మన పిల్లనే చేసుకుంటామని ఎందుకు పట్టుబడుతున్నారు? వాళ్ళు తలుచుకుంటే ఇంతకన్నా గొప్ప సంబంధాలు దొరకవా చెప్పు? అందుకే మన స్థాయికి తగ్గట్టు ఏదో చిన్న సంబంధం వెతుకుదాంలే మన అనుకి. నాకు అలానే అనిపిస్తుంది వదినా. వార్తల్లో ఎన్ని చూడట్లేదు, ఈ డబ్బున్న వాళ్ల సంబంధాలతో ఎప్పుడు రిస్కే వదినా. ఇప్పుడు మన వెంట పడుతున్నారు కదా అని చేసుకున్నామనుకో, రేపేదైనా ప్రాబ్లం వస్తే ఏమీ చేయలేం వదినా అని అన్నా చెల్లెలిద్దరూ ఒకటే పాట పాడుతూ ఉంటారు. సరస్వతికి విసుగొచ్చేసి ఇలా అంటుంది. చూడండి, మీకు ఆ అబ్బాయి గురించి గాని ఆ ఫ్యామిలీ గురించి కాని ఏమీ తెలీదు. వాళ్ళు నాకు తెలుసు. పైగా అబ్బాయితో నేను మాట్లాడాను కూడా. కనుక మన అనుకి ఇలాంటి సంబంధం రావడం చాలా అదృష్టం. అందుకే మీరు ఒప్పుకోకపోతే నేను మీతో మాట్లాడనంతే అని నిరసన మొదలు పెడుతుంది సరస్వతి. దాంతో సరస్వతి మాట తీసిపారేయలేక అనుని ఆ గొప్పింటి కుర్రాడికిచ్చి పెళ్లి చేయటానికి శోభన్ కూడా ఒప్పుకుంటాడు. అలా అన్నీ కలిసి రావటంతో అనుకి శేఖర్కి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిపోతుంది. అత్తారింట్లో అను భయం భయంగా అడుగు పెడుతుంది. అనుకి అతి తక్కువ సమయంలోనే వాళ్ళు ఎంత మంచివాళ్లు, తన వదిన ఎందుకు అంత పట్టుబట్టి ఆ సంబంధం చేసింది అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. అందుకే తన వదిన దగ్గరకొచ్చి ఇలా అంటుంది. వదినా, నిజంగా అన్నయ్య తీసుకున్న బెస్ట్ డెసిషన్ నువ్వే వదినా. కానీ మా జీవితంలోకి నువ్వొచ్చాక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా బెస్ట్ గానే ఉంది. చివరికి నా పెళ్లి విషయంలో కూడా నువ్వు ఆ రోజు ఎందుకు అంత పట్టుపట్టావో ఇప్పుడు అర్థమైంది వదినా. కొద్ది రోజులు ఆ ఇంట్లో ఉంటే మిమ్మల్ని కూడా మర్చిపోతానేమో అని నవ్వుతూ అంటుంది. అప్పుడు వదిన ఇలా అంటుంది. పోనీలేమ్మా, మా తమ్ముడు అంతలా మమ్మల్ని మర్చిపోయేలా చూసుకుంటే మంచిదే కదా అని వదినగారు కూడా అంటుంది. ఈ విధంగా ఒక చక్కటి ఇంటికి తన మరదల్ని కోడలిగా పంపిన ఆనందంలో సరస్వతి ఉంటుంది. అటు అత్తవారింట్లో ఆ మనుషుల ప్రేమానురాగాల మధ్య పుట్టింటి విషయం కూడా పెద్దగా తలుచుకునే అవకాశం లేకుండా ఉంది అనుకి. అలాంటి సమయంలో ఒకసారి రోడ్డు ప్రమాదంలో శోభన్ చనిపోతాడు. ఈ విషయం తెలిసిన అను ఇంటికొస్తుంది. కొద్ది రోజులు తన వదినకి తోడుగా ఉంటుంది. కాని తన భర్తతో విదేశాలకు వెళ్లాల్సి రావటంతో అను వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తర్వాత ఇక్కడ సరస్వతి పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. శోభన్ చేసిన అప్పులు తీర్చలేక రూపాయి కూడబెట్టి వాళ్లు కొనుక్కున్న ఇల్లు కూడా అమ్మేస్తుంది. అలా అప్పుల బాధ నుంచి బయటపడుతుంది. కాని రోజులు గడిచే కొద్దీ సరస్వతి పేదరికంలోకి వెళ్లిపోతుంది. మరోవైపు విదేశాలకి వెళ్లిన అను అక్కడ కాలంతో తలపడి బ్రతకటంలో ఇక్కడ వదిన పరిస్థితి కూడా మర్చిపోయింది. అలా ఏళ్లు గడుస్తున్నాయి. అప్పుడు అను మళ్లీ ఇండియాకొచ్చింది. కాని వదిన సంగతే ఆమెకసలు గుర్తులేదు. అప్పుడు వాళ్ళ అత్తగారు ఒకరోజు ఇలా అంటుంది. చూడమ్మాను, నిన్ను ఒక్క మాట అంటాను, ఏవి అనుకో కదా. ఏంటది అది? అయినా మీరు నన్ను ఏవైనా అనొచ్చు. మీకు హక్కు అధికారం రెండూ ఉన్నాయి. మరేం లేదమ్మా, నువ్వింత స్వార్థపర్రాలు అవుతావని అనుకోలేదు. అంత మాట అన్నారేంటత్తయ్యా? అయినా నేనేం చేశాను? ఏం చేశావా? మీ అన్నయ్య చనిపోయాక మీ వదిన ఏవైంది అని ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఆలోచించావా? ఒకప్పుడు నిన్ను మా ఇంటికి బలవంతంగా కోడలుగా పంపిన మీ వదిన నీ జీవితాన్ని పూలపాన్పు చేసింది. మీ వదిన ఈరోజు పేదరికంతో అల్లాడుతుంది. కట్టుకున్నవాడు మధ్యలోనే వదిలేసిపోయాడు. పుట్టింటి వాళ్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె ఒక్కతే పేదరికంతో పోరాడుతుంది. మిషన్ కుట్టుకుని బ్రతుకుతుంది. కనీసం ఇండియాకొచ్చి ఇన్నాళ్లయింది. ఆమె దగ్గరికెళ్లి చూడాలని అనిపించలేదు కదా నీకు? మరిది ఏరు దాటాక తెప్ప తగలేయడం అనక ఇంకేమంటారమ్మా అని అత్తగారు అన్న మాటకి తన దగ్గర సమాధానం లేదు. అసలు తన మనసులో ఉండాల్సిన వదిన తన మెమోరీలో ఎక్కడ్నుంచి పక్కకెళ్ళిపోయిందో ఆమెకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అందుకే మిషన్ పెట్టుకుని బట్టలు కుట్టుకుని బ్రతుకుతున్న వదిన్ని వెతుక్కుంటూ వెళ్లి కలుస్తుంది. డబ్బున్న మరదల్ని చూసిన ఆనందంలో సరస్వతి ఉంటుంది. అను మాత్రం పశ్చాత్తాపంతో ఇలా అంటుంది. నిజంగా మా అత్తగారు అన్నట్టు నేను చాలా మారిపోయాను దినా. ఒకప్పుడు నన్నే కన్నబిడ్డలా చూసుకున్న తల్లివి నువ్వు. అలాంటి నీ సంగతి నేను ఇన్నాళ్ళు మరిచిపోయాను. నన్ను క్షమించదినా అంటూ పేదవదిన్ని క్షమాపణ కోరుకుంటుంది అను. ఆ తరువాత పేదవదిన దీన పరిస్థితి చూసి డబ్బు సహాయం చేయబోతుంది. అప్పుడు సరస్వతి ఇలా అంటుంది. చూడమ్మా, డబ్బు విషయంలో నువ్వు కలుగు చేసుకుంటే ఆ రోజు నాకు నచ్చదు.
ఈ రోజు నాకు నచ్చదు. ఇన్నాళ్లకి నువ్వు నా కోసం వచ్చావు, నాకది చాలు. పైగా నువ్వు నన్నే మరిచిపోయే అంతగా ఆ ఇల్లు నిన్ను ఆదరిస్తుంది. అది ఇంకా ఆనందం అమ్మా నాకు అని ఆ మాటలు ఈ మాటలు చెప్పి మరదల్ని పంపించేస్తుందే కాని ఆమె ఇచ్చే డబ్బుని తీసుకోవటానికి సరస్వతికి ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. అలాగని తన వదినకి సహాయం చెయ్యాలనుకున్న అను ఆ చుట్టుపక్కల ఊళ్ళలో జనాలకి తనే బట్టలు అవి కొనిచ్చి వాటిని తన పేరు బయటకు రాకుండా తన వదిన దగ్గరే కుట్టించుకోమని పంపించేది. అను ఇచ్చే డబ్బులకి ఆశపడి జనం అలాగే చేసేవారు. పైగా ఎవరు కుట్టించుకున్న బట్టలు వాళ్లకే ఇవ్వటంతో ఆ జనానికి అవి బోనస్ గా ఉండేవి. ఈ విధంగా తన జీవితాన్ని నిలబెట్టిన వదిన పేదరాలు కావటంతో ధనికురాలైన మరదలు ఆదుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.